నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ వాడి గ్రామం దర్పల్లి మండల వాడి గ్రామంలో ఒక వర్షం బీభత్సంగా పడి ముత్యాల వాగు తెగిపోయి ఆ నీరంతా ఈ గ్రామంలోకి ప్రవేశించడంతో దాదాపు మనిషి మునిగేంత వరకు నీళ్ళు రావడంతో అయోమయ పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో ఇలా గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉంటే ఎవరు వచ్చినా కనీసం ఎలాంటి ఆర్థిక సాయం కానీ కనీసం బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వకుండా ఏదో కంటితుడుపు చర్యగా వచ్చి ఇలా మాట్లాడించిపోతున్నారంటే అసలు ఈ పేదల పక్షాన ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే కరువు కాలంలో వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే ఇలా అంతుకొస్తున్నారంటే మరి ఈ పేదల వర్గం చెందినటువంటి ప్రభుత్వమా లేకుంటే ధనిక వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వమా తేల్చుకోవాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా బియ్యం తడిసిపోయినాయి, కరెంటు లేదు, వైద్యం లేదు, అన్ని సౌకర్యాలన్నీ కనుమరుగైపోయినాయి. ఇక్కడ గ్రామానికి వస్తే ఎవరు చూసినా కంటి అంటే ఏడ్చి పోయాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ ప్రజాప్రతినిధి వచ్చినా ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఇది ఎవరి కోసం ఉన్నారనేది అర్థమవుతా ఉంది. అందుకోసం ఇక్కడైనా ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే గ్రామానికి ఇలా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఎవరు వచ్చినా మా ఊరికి రానియము, ఎవరైనా వస్తే ఆర్థిక సాయం చేస్తేనే మా ఊరికి రావాలని ఇలా గ్రామస్తులు ఇలా ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. అందుకోసం ఎవరైనా వచ్చేవాళ్ళు ఆర్థిక సాయం చేసి ఇలా పేదలను ప్రజల్ని కాపాడవలసిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకొని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమిటికి ఉపయోగం లేదనేది మేము విమర్శిస్తూ ఉన్నాం. అందుకోసం ఇలా ఇక్కడ నీరు వచ్చి గ్రామంలో ప్రవేశించడం వల్ల ఇలా అనుకోకుండా చాలా వ్యాధులు ఇలా ప్రభావిస్తూ ఉంటుంది. మలేరియా కానీ డెంగీ కానీ ఇంకా ఇతర చాలా వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ మెడికల్ క్యాంపును కూడా ఇక్కడ గ్రామంలో నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఈ కరెంటును కూడా పునరావృతం కావాల్సిందిగా చేయాల్సిందిగా వారిని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంకా ఇతర ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక క్యాంపులు పెట్టి ఇక్కడ వెంటనే సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ప్రజలకు ఈ ఆదుకున్న వాళ్ళు అవుతారని మేము వారికి కోరుతా ఉన్నాం. ఇకనైనా ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా ఇలా ఇక్కడ ఆదుకునే ఉద్దేశంతో రండి, ఉట్టిగా పలకరింపు కోసం రాకండి అని ఇవాళ గ్రామస్తులు కూడా అడుగుతూ ఉన్నారు. అందుకోసం మేము కూడా పలానా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉట్టిగా రాకండి, ఎవరు వచ్చినా ప్రజల్ని ఆదుకునే ఆలోచనతో రండి, అప్పుడే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఏదో వచ్చినామా పోయినామా ఫోటోలు దిగినామా పేపర్కి ఇచ్చినామా అది కాదు. అందుకోసం ఇకనైనా ఇప్పుడైనా జర కళ్ళు తెరవండి, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోండి, అప్పుడే మీరు దేవుళ్ళు అవుతారు. కానీ ఈ ఊరికే వచ్చి ఊరికే పోతే అది దేవుళ్ళు కాదు మరొకటి అవుతారు అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడైనా ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల కళ్ళు తెరవండి. ఈ ఇక్కడ కష్టకాలంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఆదుకొని, గతంలో కూడా మీరు చాలాసార్లు ఈ ఊరికి వచ్చారట, వడ్లు రాలిపోయినప్పుడు కూడా వచ్చి పరామర్శించిపోతే ఇప్పటికీ నయా పైసా కూడా రాలేదని ఇక్కడ రైతులు ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఎన్నిసార్లు వచ్చినా ఉట్టిగా వచ్చిపోతే ఎవరి కోసం వచ్చినట్టు మరి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఇకనైనా ఒక హెల్పింగ్ నేచర్తో రావాలని మేము కోరుతా ఉన్నాం.